పెద్ద కూతురు, ఆ ఇంటి పెద్ద కూతురు తన తమ్ముని దగ్గరకు పోయి ఇట్లా అంటుందట, ఒక్కగానొక్క తమ్ముని అని చెప్పేసి నేను ఇప్పటికి ఒక మాట కూడా అనలేనురా. నువ్వు ఇట్లా గాలి తిరుగుతున్నావు. నీకు నేను ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇది నీకు చెప్పాలని చెప్తలేనురా. చెప్తేనన్నా నా గుండెలో కొంచెం బరువన్న తగ్గుతుందేమో అని చెప్తున్నారా అని చెప్పి ఒక మాట అన్నాడంట. అదేంటంటే, రాత్రి వండుకున్నప్పుడు ఒకసారి వచ్చి చూడరా, మన అయ్య కాళ్ళు చేతులు ఎట్లుంటాయో. నీకు తెలియకుండానే నీ కంట నీళ్లు తిరుగుతాయిరా. ఆ కళ్ళు తుడుచుకొని పొద్దున్నే లేచి వచ్చి అమ్మ కొంగు చూడరా. నేను ఇప్పుడు చెప్తున్న మాటల విలువేందో నీకు అర్థమవుతుంది అని చెప్పిందట. ఎందుకంటే అలా అయ్యే కాళ్ళు చేతులు చూస్తే పలిగిపోయి పొక్కులు వచ్చి ఉంటాయి. పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మ కొంగు చూస్తే అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోతున్నా అని చెప్పేసి ఇద్దరు రాత్రి ఏడిస్తే కళ్ళు దూడ్చిందట వాళ్ళ అమ్మ కొంగుతోని. ఆ ఎండిన కొంగు మరకుంటుంది కదా, దాన్ని చూస్తే అర్థమవుతుంది ఆడికి. దాన్ని చూసినప్పుడు ఈమె ఇట్లా చెప్పిన మాటల విలువ తెలుస్తుందని అట్లా చూడమని చెప్పిందంట. అట్లా ఒక్కగానొక్క కొడుకని గౌరవంగా పెంచి గతి లేకుండా రోడ్డు మీద పడ్డ కన్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు.